పార్టీ అన్న తర్వాత చెడ్డవారు ఉంటారు, మంచి వాళ్ళు ఉంటారు, ఏ పార్టీలైనా సరే. అయితే పార్టీ కార్యక్రమాలన్నీ ఎవరి కార్యక్రమాలు వాళ్ళు చేసుకోవాలి. మరి ప్రభుత్వం ఏర్పడింది, వాళ్ళ కార్యక్రమం వాళ్ళు చేసుకోవాలి. ప్రజలకి వాళ్ళు ఇచ్చినటువంటి హామీలన్నింటినీ అమలు చేయటం కార్యక్రమాలు చూసుకోవాలి వాళ్ళు. మరి ప్రతిపక్షంగా మేము కూడా వాళ్ళు చేసేటువంటి తప్పుల్ని ఎత్తి చూపడానికి మేము ప్రయత్నించాలి. అంతేగాని ఇలాంటి అరాచకమైనటువంటి కార్యక్రమాలని ప్రోత్సహించడం అనేది చాలా బాధాకరమని చెప్తున్నారు. వాళ్ళందరినీ పిలిపించి ఏం యాక్షన్ తీసుకోవాలి, తదుపరి ఏ కార్యక్రమాలు చేయాలనేది తర్వాత నిర్ణయించి కార్యక్రమాలు మొదలు పెడతాం. ఈ రోజున బట్టిప్రోలు గ్రామంలో ఇటువంటి వికృతి చర్యలు ఎప్పుడు కూడా అంత క్రితం జరిగిలేవు. ఇవన్నీ జరుగుతున్నాయి, వికృతి చర్యలు జరుగుతున్నాయి. ఈ విద్రోహ శక్తులు అనేది ఇలా బయలుదేరటం అనేది బట్టిప్రోలు గతంలో ఎన్నడూ లేని విధంగా పార్టీ అధికారం వచ్చిందని వాళ్ళు విజృంభించి వికృతి చేష్టలు చేస్తే అది వాళ్ళకే రేపొద్దున ఎదురు దెబ్బలు తగులుతాయి. అది గ్రహించాలి. ఎందుకంటే వాళ్ళ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవాలి. ఎవరు వైసీపీ వాళ్ళు ఎవరు ఏం చేయటంలో అసలు ఎవరు మాట్లాడతలేదని చెప్పి వాళ్ళ అలసులు తీసుకుని వాళ్ళు రెచ్చిపోతే మేము చేయాల్సిన కార్యక్రమాలు ఉంటాయి, మేము చేస్తాం. గతంలో ఎలాగైతే ప్రతిపక్షంలో ఉన్నారు ఎంత క్రితం వైసీపీ వాళ్ళు కూడా అలాగే సామరస్యంగా వెళ్తారు తప్పితే వాళ్ళలాగా విద్రోహ చర్యలు ఇట్లా బట్టిప్రోలు గ్రామంలో ఎప్పుడు లేని విధంగా అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉండే, ఏ పార్టీ అయినా కానీ కలిసిమెలిసి ఉండే వాతావరణం నెలకొన్నది అంత క్రితం. అది ఈ రోజున లేకుండా చేస్తామని వాళ్ళు ఏదో కక్ష కట్టుకుని చేస్తున్నారు. ఆ కక్షలన్నీ కూడా సాగవు. జనం గ్రహిస్తారు. జనం ఎప్పుడు గొప్పవాళ్లు, వాళ్ళని ఆధారంగా చేసుకుని మేము ముందుకెళ్తాం. అది గుర్తుపెట్టుకోవాలని ఇక్కడ విద్రోహ చర్యలు చేసే వాళ్ళకి మేము హెచ్చరిస్తున్నాం.